అరణ్యవాసంలో చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకున్న సీతారాములు ఓ రోజు చిత్రకూట అడవుల్లో విహరిస్తూ అలసిపోవడంతో ఓ చెట్టు నీడన సీతాదేవి ఒడిలో తలపెట్టుకుని శ్రీరాముడు విశ్రాంతి తీసుకుంటుండగా కాకాసురుడనే కాకి సీతాదేవిపై దాడి చేయడంతో బాధని ఓర్చుకుంటున్న సీతాదేవిని గమనించిన శ్రీరాముడు సీతాదేవిని తన ఒడిలో తలపెట్టుకుని నిద్రపోమనడంతో సీతాదేవి అలాగే నిద్రపోయింది. అలా సీతాదేవి రాముడు ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నంతసేపు కాకాసురుడు అటువైపు రాలేదు. దాంతో శ్రీరాముడు మళ్లీ సీతాదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోవడంతో ఈసారి ఆ కాకి సీతాదేవి శరీరం నుండి నెత్తురు కారేలా దాడి చేయడంతో ఆ రక్తపు చుక్కలు రాముడిపై పడడంతో హఠాత్తుగా నిద్రలేచిన శ్రీరాముడు ఆవేశంగా ఓ గడ్డి పరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకిపై ప్రయోగించాడు. ప్రాణభయంతో ఆ కాకి ముల్లోకాలు తిరిగి దేవతలందరినీ తనని రక్షించమని ప్రాధేయపడడంతో రామబాణానికి ఎవరూ ఎదురు నిలవలేరని, కాబట్టి ఆ బాణాన్ని ప్రయోగించిన రాముణ్ణే వేడుకోమని దేవతలంతా చెప్పడంతో కాకాసురుడు తనని క్షమించమని శ్రీరాముణ్ణి వేడుకోవడంతో శ్రీరాముడు కాకాసురుడిని క్షమించి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు.